అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని 26, 27 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః. అక్షరబ్రహ్మయోగః. శ్రీభగవానువాచ. శుక్లకృష్ణే గతిహేతే జగతః శాశ్వతే మతే. ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి గలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలిసికొన్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలములయందును సమత్వ బుద్ధి రూపయోగయుక్తుడవు కమ్ము, అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. రేపు 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.